ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 6 పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ యొక్క ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. మా 6th చాప్టర్ మా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటే ఏంటి అంటే ఇఫ్ అన్ ఈవెంట్ కెన్ అక్కర్ ఇన్ m different ways and another event can occur in n different ways, then the total number of occurrence of the events in the given order is m by n. అంటే ఏంటి, ఒక వర్క్ m డిఫరెంట్ వేస్లో జరిగితే అనదర్ వర్క్ n డిఫరెంట్ వేస్లో జరిగితే టోటల్ వర్క్ ఎన్ని వేస్లో జరుగుతుంది అంటే m by n వేస్లో జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక దగ్గర 3 ప్యాంట్స్ 2 షర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 ప్యాంట్స్ని నేను P1 P2 P3 అనుకుంటున్నాను. ఈ 2 షర్ట్స్ని S1 S2 అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ప్రకారం ఇవి ఎన్ని వేస్లో జరుగుతాయి అని చెప్పచ్చు నాన్న. 3 × 2 6 వేస్లో ఈ వర్క్ జరుగుతుంది. 6 వేస్ చూద్దామా. 6 ఏంటో P1 S1 ప్యాంట్ 1 షర్ట్ 1 వేసుకోవచ్చా. P1 S1. నెక్స్ట్ P1 S2 P1 S2. నెక్స్ట్ P2 S1 P2 S1 ఇదొక పేరు. P2 S2 P3 S1 P3 S2. ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా చేయొచ్చా చూడండి. టోటల్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 వేస్. సరిపోయిందా. ఇలా ఇఫ్ అన్ ఈవెంట్ కెన్ అక్కర్ ఇన్ m different ways following which another event can occur in n different ways following which a third event can occur in p different ways, then the total number of occurrences of the 3 events in the given order in m by n into n by p m into n into p వేస్లో ఈ టోటల్ వర్క్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దామా. ఒక అమ్మాయి దగ్గర 2 స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి, 3 టిఫిన్ బాక్సెస్ ఉన్నాయి, 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. వీటిని ఎన్ని వేస్లో ఆమె తీసుకెళ్ళగలదు ఒకసారి చూద్దాం. ఇక్కడ వర్క్ 1 ఏంటి, 2 స్కూల్ బ్యాగ్స్. వర్క్ 2 3 టిఫిన్ బాక్సెస్. వర్క్ 3 ఏంటి, 2 వాటర్ బాటిల్స్. ఎన్ని వేస్లో తీసుకెళ్ళకూడదు నాన్న, తీసుకెళ్ళొచ్చు ఈమె. 2 × 3 × 2 ఎన్ని వేస్, 2 3 6 6 2 12 వేస్లో వీటిని ఈ వర్క్ టోటల్ వర్క్ 12 వేస్లో జరుగుతుంది. ఈ 2 స్కూల్ బ్యాగ్స్ని నేను ఏమనుకుంటున్నానంటే B1 B2 అనుకుంటున్నాను. 3 టిఫిన్ బాక్సెస్ని T1 T2 T3. 2 వాటర్ బాటిల్స్ని ఏమనుకోవచ్చు W1 W2. ఈ 12 వేస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకుందాం. బ్యాగ్ 1 టిఫిన్ బాక్స్ 1 T1 W1. నెక్స్ట్ B1 T1 W2 ఇలా తీసుకోవచ్చా. B1 T1 W2. నెక్స్ట్ B1 T2 W1 B1 T2 W1 B1 T2 W2. నెక్స్ట్ B1 T3 W1 B1 T3 W2. ఇది బాటిల్ 1తో ఇన్ని వేస్లో తీసుకెళ్ళచ్చు. అదే బాటిల్ 2తో తీసుకుందాం. ఏమైంది, B2 T1 W1 B2 T1 W1 B2 T2 W2 B2 T1 W2 B2 T2 W1 B2 T2 W2. Next B2
T3W1, B2 T3W2. టోటల్ వర్క్ ఎన్ని వేస్లో జరిగిందో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వేస్. సరిపోయిందా? ఇన్ని వేస్లో ఆమె సెలెక్ట్ చేసుకోవచ్చు. Example 1. Find the number of 4-letter words with or without meaning which can be formed out of the letters of the word rose where the repetition of the letters is not allowed. అంటే వితౌట్ రిపిటీషన్. చూడండి, మనకు 4-letter వర్డ్స్ కావాలి కాబట్టి ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ లాగా చేద్దాం. చూడండి, రోజ్ కదా మనకి ఇచ్చిన వర్డ్. మనకేం కావాలి? 4-letter వర్డ్ కావాలి కాబట్టి మనం 4 బ్లాంక్స్ తీసుకున్నాం. ఈ ప్లేస్ ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు నాన్న? ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ 1 2 3 4. ఈ 4 లెటర్స్లో ఏదైనా పెట్టచ్చు కదా. అంటే ఈ ప్లేస్ని 4 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఏదో ఒక లెటర్ ఇక్కడ పెట్టేసాం అనుకోండి, ఆర్ అనేది పెట్టేసాం. నెక్స్ట్ ఈ 3 ప్లేసెస్లో ఇంకా 3 లెటర్స్ ఉన్నాయి. ఈ 3 లెటర్స్ని ఎన్ని వేస్లో నింపచ్చు? 3 వేస్లో నింపచ్చు, అంతే కదా. 3 వేస్లో ఓ కూడా పెట్టేసాం అనుకోండి. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 2 ప్లేసెస్ ఉన్నాయి, 2 లెటర్స్ ఉన్నాయి. ఈ థర్డ్ ప్లేస్ని ఎన్ని వేస్లో నింపచ్చు? థర్డ్ ప్లేస్ని ఈ 2 లెటర్స్లో ఏదో ఒకటి నింపచ్చు కదా. అంటే 2 వేస్లో నింపచ్చు థర్డ్ ప్లేస్ని. ఫోర్త్ ప్లేస్ని 1 వే, అంతే కదా. ఇంకా ఎస్ అనేది థర్డ్ ప్లేస్లో తీసేసుకుంటే ఈ అనేది ఒక 1 వే అనే అవుతుంది. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి? ఫస్ట్ వర్క్ 4 వేస్లో జరిగింది, సెకండ్ వర్క్ 3 వేస్లో, థర్డ్ వర్క్ 2 వేస్లో, ఫోర్త్ వర్క్ 1 వేలో జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి? 4 × 3 × 2 × 1 ఏమవుతుందన్న? 4 3 12, 12 2 24, 24 × 1 24. 24 వేస్లో మనం ఈ రోస్ అనే దాంట్లో నుంచి 4-letter వర్డ్స్ తయారు చేయొచ్చు. ఇది వితౌట్ రిపిటీషన్. విత్ రిపిటీషన్ అయితే ఏమైంది? విత్ రిపిటీషన్ విత్ రిపిటీషన్ 4 బ్లాంక్స్ తీసుకుందాం. చూడండి, రోస్ అనే వర్డ్ కదా, ఇది 4-letter వర్డ్స్ తయారు చేయాలి. రోస్ అనే దాంట్లో నుంచి ఈ ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 4 వేస్. నెక్స్ట్ ఈ సెకండ్ ప్లేస్ ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? సెకండ్ ప్లేస్ని మళ్ళీ ఆర్ అనేది ఇంక్లూడ్, మళ్ళీ ఆర్ అనేది కూడా తీసుకోవచ్చు కాబట్టి సెకండ్ ప్లేస్ కూడా 4 వేస్లో ఫిల్ చేయొచ్చు. థర్డ్ ప్లేస్ని 4 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఎందుకు? విత్ రిపిటీషన్ కాబట్టి, మళ్ళీ తీసుకున్న లెటరే తీసుకోవచ్చు కాబట్టి. ఫోర్త్ ప్లేస్ని 4 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి? 4 × 4 × 4 × 4 ఏమైంది? 4 power of 4. 16 × 16 256. 256 వేస్లో మనం 4-letter వర్డ్స్ని తయారు చేయొచ్చు. ఎప్పుడు? విత్ రిపిటీషన్లో. అర్థమైందా? Example 2. Given 4 flags of different colors, how many different signals can be generated if a signal requires the use of 2 flags, one below the other? చూడండి అన్న, మనకు 4 డిఫరెంట్ కలర్స్ ఫ్లాగ్స్ ఇచ్చారు. ఒకటి రెడ్ అనుకున్నాం, బ్లూ, గ్రీన్, ఆరెంజ్. చూడండి, ఈ 4 కలర్స్ 2 ఫ్లాగ్స్ మనం తీసుకోవాలంట. అవి ఎట్లుండాలి? ఒకదాని కింద ఒకటి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ అంటే అప్పర్ వేకెంట్, దీన్ని ఫిల్ చేసే వేస్ ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? దీన్ని వీటిలో ఈ 4 కలర్స్లో ఏదో ఒకటి పెట్టచ్చు కదా. అంటే అప్పర్ వేకెంట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 4 డిఫరెంట్ వేస్, అంతేనా. ఈ 4 ఇట్లో ఏదో ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఏదో ఒక కలర్ పెట్టేసాం అనుకోండి. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఈ 3ని ఈ లోయర్ వేకెంట్ ప్లేస్లో ఫిల్ చేసే పాసిబిలిటీస్, అంతే కదా. దీన్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 3 వేస్. టోటల్ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 4 × 3 12. దీన్ని ఎలా రాయాలి? ద అప్పర్ వేకెంట్
place can be filled in 4 different ways. The lower vacant place can be filled in 3 different ways. Therefore, the required number of signals ఏమవుతాయి 4 into 3 లేదా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉపయోగించుకొని చేయొచ్చు. ఫస్ట్ వర్క్ 4 వేస్లో జరిగింది, సెకండ్ వర్క్ 3 వేస్లో జరిగితే టోటల్ వర్క్ ఏంటి m/n కదా. ఇప్పుడు ఏమైంది 4 3s are 12 ways. Example 3. How many 2-digit even numbers can be formed from the digits 1, 2, 3, 4, 5 if the digits can be repeated? ఇక్కడ విత్ రిపిటేషన్. చూడండి అన్న, మనకు 2-digit ఈవెన్ నెంబర్స్ కావాలి అంట. చూడండి, ఈవెన్ నెంబర్ కావాలి అంటే యూనిట్ ప్లేస్లో ఏమేమి ఉండాలి నాన్న? ఈవెన్ డిజిట్సే ఉండాలి. మనకి ఇక్కడ ఇచ్చిన గివెన్ డిజిట్స్లో ఈవెన్ నెంబర్స్ ఏంటి 2 or 4. ఈ రెండు ఈవెన్ నెంబర్స్ అంటే యూనిట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 2 ways. యూనిట్ ప్లేస్ అంటే 2 కానీ 4 కానీ వీటిలో ఏదోటి పెట్టచ్చు. అంటే యూనిట్ ప్లేస్ని 2 waysలో నింపచ్చు. ఇంకా రిమైనింగ్ టెన్స్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ బై ఎనీ ఆఫ్ ది 5 digits. ఎందుకు? రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటే రిపీట్ మళ్ళీ చేయొచ్చు కాబట్టి రిమైనింగ్ 5 digits ఇన్ 5 different ways. టెన్స్ ప్లేస్ని ఎన్ని వేస్లో నింపచ్చు? 5 waysలో మళ్ళీ నింపచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి? ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ 2-digit ఈవెన్ నెంబర్ ఈజ్ ఏమైంది నాన్న 2 into 5. 2 into 5. 2 5s are ఎంత 10. ఆ 10 ఏంటో ఒకసారి చూద్దామా? చూడండి ఆ నెంబర్స్ ఏవేంటో. యూనిట్ ప్లేస్లో 2 మాత్రమే ఉంది. టెన్స్ ప్లేస్లో ఆ 5 digits నెంబర్స్లో ఏదైనా పెట్టచ్చు. 1 12 22 32 42 52. యూనిట్ ప్లేస్లో కనుక 4 పెడితే ఏమైంది 14 24 34 44 54. రిపిటేషన్ ఈజ్ అలౌడ్ కాబట్టి 44 22 వస్తాయి. అర్థమైందా? 10 ఉన్నా లేదా? 1 2 3 4 5 6 7 8 9 10. Example 4. Find the number of different signals that can be generated by arranging at least 2 flags in order, one below the other, on a vertical staff. If 5 different flags are available. మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఫ్లాగ్స్? 5 ఉన్నాయి. మనం ఎన్ని చేయాలి? అట్లీస్ట్ 2. అంటే మీనింగ్ ఏంటన్నా అట్లీస్ట్ 2 అంటే 2 లేదా 2 కన్నా ఎక్కువ. మన దగ్గర ఉన్నది 5 ఫ్లాగ్సే కదా, అంటే 2 3 4 5 ఇంతవరకు తీసుకోవాలి. ఫస్ట్ 2 ఫ్లాగ్స్ ఓదాని కింద ఒకటి పెడదాం. ఇప్పుడు మనకున్న 5 ఫ్లాగ్స్లో ఈ ఫస్ట్ అప్పర్ కేస్ని ఎన్ని వేస్లో నింపచ్చు నాన్న? 5 waysలో నింపచ్చా? లోయర్ కేస్ని లోయర్ వేకెంట్ని ఎన్ని వేస్లో నింపచ్చు? 4 ways. ఇప్పుడు 3 flags ఒక దాని కింద ఒకటి పెడదాం. ఇప్పుడు ఫస్ట్ దాన్ని 5 waysలో నింపచ్చు, సెకండ్ దాన్ని 4 waysలో నింపచ్చు, థర్డ్ దాన్ని 3 waysలో నింపచ్చు. అదేవిధంగా 4 flags తీసుకుందాం. 4 flags కూడా ఒకదానికొకటి కింద పెడదాం. పెట్టి ఫస్ట్ పైన ఫ్లాగ్ని ఎన్ని వేస్లో నింపచ్చు? 5 4 3 2. అదేవిధంగా 5 flags కూడా తీసుకోవచ్చు కదా. ఈ 5 flagsని ఒకదాని కింద ఒకటి పెడదాం. ఏమవుతాయి? ఫస్ట్ వేకెంట్ని 5 waysలో, ఇది 4 ఇది 3 ఇది 2 ఇది 1. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? ద నెంబర్ ఆఫ్ 2 flag signals ఎన్ని వేస్లో నింపచ్చు నాన్న? 5 into 4. 5 into 4. 5 4s are ఎంత? 20 waysలో వీటిని నింపచ్చు. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ 3 flag signals ఎన్ని వేస్లో నింపచ్చు? 5 into 4 into 3. 5 4s are 20. 23s are ఎంత? 60. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ 4 flag signals ఎన్ని వేస్లో నింపచ్చు నాన్న? 5 into 4 into 3 into 2. 5 4s are 20. 23s are 60. 62s are 120 waysలో నింపచ్చు 4 flagsని. 5 flagsని ఎన్ని వేస్లో నింపచ్చు? ఒకదాని కింద ఒకటి ఎన్ని వేస్లో పెట్టచ్చు? చూడండి 5 into 4 into 3 into 2 into 1. 5 into 4 into 3 into 2 into 1. టోటల్ ఎంత నాన్న? 5 4s are 20. 23s are 60. 62s are 120. 120 into 1 120ని. ఇప్పుడు టోటల్ ఏమవుతాయి? టోటల్ ఏమైంది?
2 ఫ్లాగ్స్ పెట్టి ఎన్ని వేస్లో పెట్టచ్చు? 2 ఫ్లాగ్స్ని 20 వేస్లో పెట్టచ్చు. నెక్స్ట్ 3 ఫ్లాగ్స్ని 60 వేస్లో పెట్టచ్చు. నెక్స్ట్ 4 ఫ్లాగ్స్ని 120 వేస్లో పెట్టచ్చు, ఒకదాని కింద ఒకటి. నెక్స్ట్ 5 ఫ్లాగ్స్ని ఎన్ని వేస్లో నింపచ్చు? 120. టోటల్ ఎంతో చూడండి, 240 ఒక 60, 300 ప్లస్ 20 320, అంతే కదా. 120 240 ప్లస్ 60 300 ప్లస్ 20 320. Exercise 6a, first terminal first one. How many 3-digit numbers can be formed from the digits 1, 2, 3, 4 and 5? Assuming that first case ఏమి ఇచ్చాడు? Repetition of the digits is allowed అని ఇచ్చాడు. మన given digits ఏమి ఇచ్చారు నాన్న? ఇది ఫస్ట్ కేస్. given digits ఏమి ఇచ్చారు? given digits 1, 2, 3, 4, 5. ఎన్ని డిజిట్స్ నెంబర్స్ ఫామ్ చేయాలి? 3 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి. చూడండి, ఇది రిపిటేషన్ అనేది అలౌడ్ అంట. వచ్చిన నెంబర్ మళ్ళీ రావచ్చు. ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఎన్ని వేస్లో ఫస్ట్ ప్లేస్ని ఫిల్ చేయొచ్చునన్నా ఈ ప్లేస్ని? ఈ 5 డిజిట్స్లో ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. అంటే 5 వేస్లో ఫిల్ చేయొచ్చు కదా, 1, 2, 3, 4, 5. ఈ ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 5 వేస్. సెకండ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్, మళ్ళీ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ కాబట్టి ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. మళ్ళీ సెకండ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ 5 వేస్. థర్డ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ 5 వేస్. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్ ఈక్వల్ టు ఏమైద్దామా? 5 ఇంటూ 5 ఇంటూ 5. 5 క్యూబ్ కూడా రాసుకోవచ్చు. 5 5s are 25, 25 5s are 125. ఇది ఎప్పుడు రిపిటేషన్ ఈజ్ అలౌడ్. వితౌట్ రిపిటేషన్ చూద్దాం. మనకు 3 డిజిట్ నెంబర్ కావాలంట, రిపిటేషన్ అనేది ఉండకూడదు. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ మనకి గివెన్ డిజిట్స్ ఏమి ఇచ్చారు? 1, 2, 3, 4, 5. ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ ప్లేస్ని ఎన్ని వేస్లో నింపచ్చు? ఈ 5 డిజిట్స్లో ఏ నెంబర్స్తోనే నింపచ్చు కదా. అంటే 1 నింపచ్చు, 2తో నింపచ్చు, 3, 4, 5. ఈ ఫస్ట్ ప్లేస్ని ఫిల్ చేయడానికి మనకి ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి? 5 వేస్ ఉన్నాయి. సెకండ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్, ఏదో ఒక నెంబర్తో ఫిల్ చేసేసాం. సెకండ్ ప్లేస్ని ఫిల్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి నాన్న? 1, 2, 3, 4. థర్డ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్, ఏదో ఒక నెంబర్ పెట్టేసాం అనుకోండి. థర్డ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ ఎన్ని వేస్? 3 వేస్లో ఈ ప్లేస్ని నింపచ్చు. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు ఏమవుద్ది నాన్న? రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ 5 ఇంటూ 4 ఇంటూ 3. 5 4s are 20, 23s are 60. 60 వేస్లో ఈ 3 డిజిట్ నెంబర్స్ని రాయొచ్చు. ఎప్పుడు రిపిటేషన్ అనేది నాట్ అలౌడ్. 60 వేస్ ఉంటాయి. ఫస్ట్ టర్మ్లో సెకండ్ వన్. హౌ మెనీ 3 డిజిట్ ఈవెన్ నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద డిజిట్స్ 1, 2, 3, 4, 5, 6 ఇఫ్ ద డిజిట్స్ కెన్ బి రిపీటెడ్ అన్నారు. మనకు గివెన్ డిజిట్స్ ఏమేమి ఇచ్చారన్నా? 1, 2, 3, 4, 5, 6. ఏ డిజిట్స్ నెంబర్ అడిగారు? 3 డిజిట్స్ ఈవెన్ నెంబర్స్ అన్నారు. 3 ఈవెన్ నెంబర్ కావాలంటే యూనిట్ ప్లేస్లో ఏముండాలి? ఈవెన్ డిజిట్స్ ఉండాలి. ఫస్ట్ ఈ యూనిట్ ప్లేస్ని నింపండి. ఎన్ని వేస్లో నింపచ్చు యూనిట్ ప్లేస్ని? 2, 4, 6. యూనిట్ ప్లేస్లో ఈ డిజిట్స్ మాత్రమే పెట్టచ్చు, ఇంకేమీ పెట్టలేము. కాబట్టి యూనిట్ ప్లేస్ని 3 వేస్లో నింపచ్చు. ఇంకా రిమైనింగ్ 2 ప్లేసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. ద డిజిట్స్ కెన్ బి రిపీటెడ్ అన్నారు కాబట్టి ఈ ప్లేస్ని ఎన్ని వేస్లో నింపచ్చు? 10s ప్లేస్ని. మళ్ళీ ఈ 6 డిజిట్స్ తీసుకోవచ్చు. ఎన్ని వేస్లో నింపచ్చు? 10s ప్లేస్ని 6 వేస్లో నింపచ్చు. 100s ప్లేస్ని ఎన్ని వేస్లో నింపచ్చు? మళ్ళీ 6 వేస్లో నింపచ్చు. ఎందుకు? రిపిటేషన్ ఈజ్ అలౌడ్ కాబట్టి. ఇప్పుడు చూడండి, యూనిట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 3 వేస్. అవి 3 వేస్ ఏంటి? 2 పెట్టచ్చు, 4 పెట్టచ్చు, 6 పెట్టచ్చు, ఇంకేది పెట్టకూడదు. 10s ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 6 డిఫరెంట్ వేస్. యూనిట్ 10s ప్లేస్ని 6 వేస్లో పెట్టచ్చు. 100s ప్లేస్ని ఎన్ని వేస్లో పెట్టచ్చు? 6 డిఫరెంట్ వేస్లో పెట్టచ్చు. ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ 3 డిజిట్ ఈవెన్ నెంబర్స్
ఎన్ని ఉంటాయమ్మా? 3 ఇంటూ 6 ఇంటూ 6, 3 ఇంటూ 6 స్క్వేర్, 3 ఇంటూ 36 ఎంత? 6 3s are 18, 3 3s are 9, 9 plus 1 ఎంత? 10. 108 వేస్లో నింపచ్చు దీన్ని. 3 డిజిట్ ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 108 ఉంటాయి ఇచ్చిన గివెన్ డిజిట్స్లో. Third one, how many 4-letter codes can be formed using the first 10 letters of the English alphabet if no letter can be repeated? ఇక్కడ without repetition ఇచ్చారు. The first 10 letters of the English alphabet అంటే ఏంటన్నా? A నుంచి J వరకు అంతే కదా. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 లెటర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 4 లెటర్ కోడ్స్ని మనం చేయాలి. అంటే ఫస్ట్ ప్లేస్ ఎన్ని వేస్లో నింపచ్చు? ఈ 10 లెటర్స్లో నుంచి ఫస్ట్ ప్లేస్ని ఎన్ని వేస్లో నింపచ్చు నాన్న? 10 వేస్లో నింపచ్చు. సెకండ్ ప్లేస్ని 9 వేస్లో నింపచ్చు. థర్డ్ ప్లేస్ని 8 వేస్లో నింపచ్చు. ఎందుకు? వితౌట్ రిపిటేషన్ కాబట్టి. ఫోర్త్ ప్లేస్ని 7 వేస్లో నింపచ్చు అంతే కదా. ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 10 వేస్. ఈ 10 లెటర్స్లో ఎన్నైనా తీసుకోవచ్చు. ఏ తీసుకోవచ్చు, బి తీసుకోవచ్చు, సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే 10 వేస్లో నింపచ్చు. ఏదో ఒక లెటర్ ఇక్కడ పెట్టేసామనుకోండి, ఇంక రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 9 లెటర్స్ ఉంటాయి. 9 డిఫరెంట్ లెటర్స్ సెకండ్ ప్లేస్లో ఫిల్ చేయొచ్చు. సెకండ్ ప్లేస్ని కూడా 9 వేస్లో నింపేసాము. ఇంకెన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. ఈ 8 డిఫరెంట్ లెటర్స్ని థర్డ్ ప్లేస్లో నింపచ్చు. నెక్స్ట్ ఇంక రిమైనింగ్ 7 లెటర్స్ని ఫోర్త్ ప్లేస్లో నింపాలి. అదే రాసాం. ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 10 ways. The second place can be filled in any of the 9 letters in 9 different ways. Third place can be filled in any of the 8 letters in 8 different ways. Fourth place can be filled in any of the 7 letters in 7 different ways. The required number of 4-letter codes formed using 10 letters. ఈ 10 letters తో 4-letter codes ని ఎన్ని రాయొచ్చో చూద్దాం. 10 into 9 into 8 into 7. 9 8s are 72. 72 into 10 720. 720 into 7 చూడండి. 7 2s are 14. 7 7s are 49. 49 plus 1 50. 0 ఉంది కదా. ఎన్ని రాయొచ్చు? 5040 రాయొచ్చు. ఇన్ని కోడ్స్ రాయొచ్చు, 4 digit కోడ్స్. Fourth one, how many 5-digit telephone numbers can be constructed using the digits 0 to 9 if each number starts with 67 and no digit appears more than once? మనకు 5-digit నెంబర్ని తయారు చేయాలి. మనకి గివెన్ డిజిట్స్ ఏంటి? 0 to 9 ఇచ్చారు. కానీ దేంతో స్టార్ట్ అవ్వాలి? నెంబరు 67తో స్టార్ట్ అవ్వాలి. రిపిటేషన్ అనేది ఉండకూడదు. తీసుకున్న నెంబర్ మళ్ళీ తీసుకోకూడదు. ఇప్పుడు 5-digit నెంబర్ కావాలి కదా, కాబట్టి 5 ప్లేసెస్ తీసుకున్నాను. 6 7తో స్టార్ట్ కావాలి. ఈ ప్లేస్ ఎన్ని వేస్లో నింపచ్చునా? 1 వేస్. ఈ ప్లేస్ని 1 వే. 7 ఫిక్స్డ్ కదా ఇవి. 6 7. ఇప్పుడు థర్డ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ ఎన్ని వేస్? ఆల్రెడీ 2 అయిపోయినాయి. ఏవేవి? 6 7 అయిపోయినాయి. ఇంకెన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 7 8. ఈ ప్లేస్ని ఎన్ని వేస్లో నింపచ్చు? 8 వేస్లో నింపచ్చు. నెక్స్ట్ ఈ ప్లేస్ని 7, ఈ ప్లేస్ని 6. ఇక్కడ డిజిట్స్ అనేది రిపీట్ కాకూడదు. మళ్ళీ వచ్చిన డిజిటే మళ్ళీ రాకూడదు. అప్పుడు ఎన్ని అవుతాయి? నెంబర్ ఆఫ్ 5-digit టెలిఫోన్ నెంబర్స్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ యూజింగ్ ద డిజిట్స్ 0 to 9 ఇఫ్ ఈచ్ నెంబర్ స్టార్ట్ విత్ 67. నో రిపిటీషన్. ఏమవుతుందన్నా? 1 into 1 into 8 into 7 into 6. 7 6 are ఎంత? 42. 42 into 8, 8 2s are 16, 8 4s are 32. 32 plus 1 33. వాల్యూ ఎంత? 336 నెంబర్స్ని 5-digit నెంబర్స్ని రాయొచ్చు. 67తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ 336 ఉంటాయి. Fifth one, a coin is tossed 3 times
and the outcomes are recorded. How many possible outcomes are there? ఒక కాయిన్ని 3 times టాస్ చేశారంట. ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయో చూద్దాం. ఫస్ట్ టైం ఒక కాయిన్ని పైకి ఎగరేస్తే మనకి ఏ అవుట్కమ్స్ వస్తాయన్నా హెడ్ అయినా పడవచ్చు, టెయిల్ అయినా పడవచ్చు. హెడ్ ఆర్ టెయిల్. ఎన్ని అవుట్కమ్స్? 2 అవుట్కమ్స్. సెకండ్ టైం మళ్ళీ టాస్ చేస్తే హెడ్ కానీ టెయిల్ కానీ ఏదో ఒకటి పడవచ్చు. అంటే ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? 2 అవుట్కమ్స్. థర్డ్ టైం టాస్ చేసినప్పుడు 2 అవుట్కమ్సే వస్తాయి. ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఏమవుతాయి? 2 × 2 × 2 2 క్యూబ్. 2 క్యూబ్ వాల్యూ ఎంత? 8. ఆ 8 ఏవేవో చూద్దాం. ఫస్ట్ టైము హెడ్ పడచ్చు. హెడ్ 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 టెయిల్ head tail head head tail tail. Next tail head head tail head tail 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 head tail tail tail. ఇవే ఆ 8 అవుట్కమ్స్. Given 6th one nana, given 5 flags of different colors, how many different signals can be generated if each signal requires the use of 2 flags, one below the other? మనము 2 ఫ్లాగ్స్ని ఎలా పెట్టాలి? ఒకదాని కింద ఒకటి పెట్టాలి. ఎన్ని కలర్స్ ఉన్నాయి? 5 ఫ్లాగ్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ అప్పర్ వేకెంట్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 5 డిఫరెంట్ కలర్స్లో ఏదో ఒక కలర్ ఇక్కడ ఎన్ని వేస్లో నింపచ్చు? 5 వేస్లో. ఈ లోయర్ వేకెంట్ని 4 వేస్లో నింపచ్చు. ఇప్పుడు చూడండి, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, నెక్స్ట్ ఆరెంజ్. ఈ 5 కలర్స్ ఉన్నాయి. ఈ 5 కలర్స్ని ఫస్ట్ వేకెంట్లో ఈ ఫస్ట్ ఫ్లాగ్లో ఎన్ని వేస్లో నింపచ్చు నాన్న? 1 2 3 4 5. ఈ 5లో ఏదైనా పెట్టచ్చు కదా. నెక్స్ట్ సెకండ్ ఒకదాని కింద ఫ్లాగ్స్ పెట్టాలి. 2 ఫ్లాగ్స్ తీసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ ఏదో ఒకటి పెట్టేసాం అనుకోండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఈ 4ని ఈ లోయర్ వేకెంట్లో పెట్టచ్చు. అంతేనా? అదే ద అప్పర్ వేకెంట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 5 డిఫరెంట్ వేస్. ద లోయర్ వేకెంట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 4 డిఫరెంట్ వేస్. ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఏమవుతాయి? 5 × 4. 5 4s are ఎంత? 20 వేస్లో ఒకదాని కింద ఒకటి 2 ఫ్లాగ్స్ని పెట్టచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.